లక్ష్మీదేవి నివసించే స్థానాలు ఏమిటో, ఎలాంటి చోట ఉండాలనుకుంటుందో మీకు తెలుసా? ఇదే విషయం విష్ణువు లక్ష్మీదేవిని అడుగుతాడు. అసలు నీ కోసం భూలోకంలో ప్రతి ఒక్కరు పరితపిస్తూ ఉంటారు కదా దేవి! అసలు నువ్వు ఏం చూసి వాళ్ళ ఇంటికి వెళ్తావు అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి నవ్వుతూ ఇలా చెబుతుంది. లక్ష్మీదేవి అంటే కేవలం ధనాన్ని మాత్రమే ఇచ్చే దేవత కాదు. నేను సౌభాగ్యం, శాంతి, విజయం, ఐశ్వర్యం, జ్ఞానం ఇవన్నీ కలగలిపిన మహాశక్తిని. కేవలం కంకణాలు, ముత్యాలు అలాగే బంగారు నగలు వేస్తేనే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను. నేను నివసించే స్థానాలు చాలా ప్రత్యేకమైనవి. అలాగే చాలా పవిత్రమైనవి కూడా. ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో, ఎక్కడైతే రోజు ఉదయాన్నే గోవిందనామాలు వినిపిస్తాయో, ఎక్కడైతే భక్తితో దీపారాధన జరుగుతుందో, ఎక్కడైతే వృద్ధులను గౌరవిస్తారో, ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో, ఎక్కడైతే గోమాతను పూజిస్తారో, ఎక్కడైతే జంతువులను హింసించకుండా ఉంటారో, ఎక్కడైతే భార్యాభర్తలు గొడవ పడకుండా ఉంటారో అలాంటి చోటికే నా అంతట నేనే వెళ్ళి పిలవకపోయినా వెతుక్కుంటూ వెళ్తాను స్వామి అని చెబుతుంది.